గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ చికెన్ సింపుల్గా ఎలా చేసుకున్నామో చూసుకున్నాము. ముందుగా కొంచెం పసుపు వేసుకొని, ఉప్పు వేసుకొని, ఇది ఆయిల్ లేకుండా సింపుల్గా చేసుకోవచ్చండి. తక్కువ ఆయిల్తో కొంచెం కారం పొడి వేసుకొని, దాని తర్వాత కొద్దిగా ధనియాల పొడి వేసుకొని, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని, కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని కొంచెం ఇలా మిక్స్ చేసుకుందాం. కొంచెం మిక్స్ చేసుకుంటే ముక్కలకు బాగా పడుతుంది కారం, ఉప్పు, ధనియాల పొడి బాగా పడుతుంది. సో దీన్ని కొంచెం సేపు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని, కొంచెం వేడెక్కనివ్వాలి. దాని తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం సాజీరా, కొంచెం దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు వేసుకోవాలి. కొంచెం రుచి గురించే అండి ఇవి, మరి అంతగా కూడా వేసుకోవద్దు, కొంచెం రుచి గురించే. తర్వాత కొంచెం మిరపకాయలు. సో మిరపకాయలు ఎందుకు వేసుకున్నంటే కొంచెం గోలిన తర్వాత కొంచెం అది కొంచెం టేస్ట్ వస్తుంది మిరపకాయలు, అందుకే ఫస్ట్ వేసుకున్నాము ఆయిల్లో. దాని తర్వాత కొంచెం సన్నగా తరిగిన ఆనియన్ వేసుకోవాలి. సన్నగా ఎందుకు తరుక్కోవాలంటే మనకు గుజ్జు ఆనియన్తోనే వస్తుంది. సో దాని గురించి అని సన్నగా తరుక్కొని వేసుకోవాలి. దాని తర్వాత కొంచెం పుదీనా కూడా వేసేసుకోవాలి. పుదీనా వేసుకుంటే ఏంటంటే మనకు ఆయిల్లో మంచిగా ఉడుకుతుంది, అందుకే పుదీనా కూడా వేసేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయ్యేటప్పుడు చూడాలి. గోల్డెన్ ఫ్రై అయ్యేటప్పుడు, సో గోల్డెన్ ఫ్రై కాగానే చూడండి అప్పుడప్పుడు ఇలా చిన్న కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకుంటే కొంచెం మంచిగా ఆనియన్ ఉడుకుతాయి. దాని తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న టమాటా వేసుకోవాలి. సో మేము ఇందులో వాటర్ పోయట్లేదు, అందుకే టమాటా ఆనియన్తోనే గుజ్జు వస్తుంది. సో చికెన్లో కొంచెం వాటర్ ఉంటుంది కదా, దాంతో కూడా కొంచెం గుజ్జు వస్తుంది. సో దాని గురించి అని వాటర్ వేయట్లేదు కాబట్టి కొంచెం టమాటా కూడా వేసుకున్నాం. ఒక టమాటా ఆనియన్ ఉడికిపోయినాయి. దీంట్లో కొంచెం మళ్ళీ పసుపు, తర్వాత కొద్దిసేపు